ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించడం చాలా సులువు, కానీ మన శత్రువులు ప్రేమించడం చాలా కష్టతరం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవాతి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలంట. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి నచ్చిన వారి గురించో లేకపోతే మన కోసం ఎదురు చూసే వారి గురించో వారి నిమిత్తం కాదు, కానీ ప్రార్థన చేసేది ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తే మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. కనుక మన శత్రువులను ప్రేమించి మనల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేసి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉందుముగాక. ఆమేన్.